అందరికీ నమస్కారం. గాజాలో ఆకలి చావులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎప్పుడైతే గాజాపై యుద్ధం స్టార్ట్ చేసిందో అక్కడ ప్రజలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దాదాపు 60,000 మంది ప్రజలు చనిపోవడం కూడా జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడ ఆకలి కోసం పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టు అక్కడ ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏదైతే గాజా ఏరియాలో ఫుడ్ సప్లైకి ఇజ్రాయెల్ సరి అయిన పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా కూడా అక్కడికి ప్రజలు ఫుడ్ కోసం వచ్చిన ప్రజలపై ఇజ్రాయెల్ అమానుషంగా దాడులు చేస్తుంది. అక్కడ దాడులు చేసి ప్రజలను చంపుతుందని చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ విషయమై దాదాపు 27 కంట్రీస్ ఇజ్రాయెల్ కు మొరపెట్టుకున్నాయి, ఇకనైనా యుద్ధాన్ని ఆపండి అని చెప్పి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఏమాత్రం బేఖాతరు చేయకుండా గాజా ప్రజలపై తీవ్రమైన యుద్ధాన్ని చేస్తూనే ఉంది. డైలీ కొన్ని వందల మంది ప్రజలు అక్కడ ఆకలితోనూ మరియు యుద్ధంతోనూ చనిపోతూనే ఉన్నారు. సో ఇది అన్నమాట గాజా నుంచి. థ్యాంక్ యూ.